ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. కష్టాన్ని నమ్ముకున్న ఏ ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఏ రోజు కూడా కుంగిపోవద్దండి. కష్టం అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, కానీ ఏ రోజైనా కష్టం చేసుకునే వాళ్ళు విజయానికి కారణం అవుతారు ఫ్రెండ్స్. చాలామంది కష్టపడి నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరండి. మీ ప్రేమ మీ అభిమానాలన్నీ చంపుకొని మీ కుటుంబం కోసం మీరు కష్టపడి మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, భర్త భార్య ఇద్దరూ కష్టపడితేనే ఈ రోజున నలుగురు కలిసి కూర్చొని తినాలంటే ఫ్రెండ్స్ నాలుగు ముద్ర కడుపులోకి వెళ్తుంటాయి. పేదవాళ్ళు ఉండొచ్చు, మధ్య రకం వాళ్ళు ఉండొచ్చు, చెప్పుకోలేక ఇబ్బందులు పడే వాళ్ళు ఉండొచ్చు, చిన్నతనంతో ఫీల్ అయ్యి ఉండొచ్చు. పని చేసుకోవటంలో ఎవరికి కూడా ఏ తప్పు లేదు ఫ్రెండ్స్. కష్టపడి శ్రమతో వచ్చి ఏ రోజైతే నువ్వు సంపాదించుకోగలుగుతావో ఆ రోజే నువ్వు విజయానికి కారణం అవుతారు. కష్టపడింది ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఏది కూడా మనకు ఉండదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునండి. మనం కష్టాన్నే నమ్ముకొని కష్టాన్ని ఇష్టంగా భావించుకొని భారమైన కష్టమైన కానీ బరాంచుకుంటూ కుటుంబం కోసం పాటలు పడి ఎంతోమంది ఎన్నో రకాల నిందల అవమానాలతో ఫ్రెండ్స్ కొన్ని సాధిస్తుంటారు. సాధించి మన కోసం కూడబెట్టిన చాలామంది నిలుపుకోలేక కొడుకులు కోడళ్ళు అన్యాయంగా అక్రమంగా స్వార్థంతో వాళ్ళకు పట్టడం మెతుకులు పెట్టడం కోసం ఫ్రెండ్స్ అనభగించే ఆస్తులు కావచ్చు, జీవించే ఇళ్ళు వాకిళ్ళు కావచ్చు, లేదా చెప్పుకునే పేరు ప్రతిష్టలు కావచ్చు, వాళ్ళు సంపాదించినవి అన్నీ కూడా ఇష్టంగానే అనుభవిస్తూ ఉంటాం. కానీ ముసలివాళ్ళు అయితే పెద్దవాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు కానీ అత్తమామలుగా ఉన్నవాళ్ళు కానీ కూతుర్లు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, అసహించుకోకుండా ఏ తల్లి ఏ తండ్రి కూడా ఫ్రెండ్స్ పట్ల మెతుకులు పెట్టడానికి ప్రాణం ఒప్పదండి. మిమ్మల్ని ప్రేమించి ఆదరించి మీ ప్రేమని అభిమానాలను అంతా కూడా వాళ్ళు మీలోనే వాళ్ళ బాధ్యతలో బంధాలన్నీ కూడా పెంచుకుంటూ కష్టపడి చెమట వచ్చి సంపాదించిన దాంట్లోని మీ అన్ని అవసరాలు మీ చదువులు మీకు కావాల్సినవి అన్నీ సమకూర్చుకుంటే మీ పిల్లల్ని మీరు ఎలా ప్రయోజకులు చేస్తున్నారు, మిమ్మల్ని కూడా మీ తల్లిదండ్రులు అలాగే ప్రయోజకులు చేశారని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. అవసరం కోసం ఎవరైనా ఎప్పుడైనా ఎన్నో మాటలు చెప్పొచ్చు, అవసరం కోసం చెప్పేవాళ్ళు కదా. పెద్ద వయసుకు వచ్చిన తర్వాత కొంచెం గొనుగుడు సనుగుడు విసిగించడం బాధించడం అనిపించవచ్చు. మనం ఆ స్థాయికి వచ్చేవాళ్ళవి. మనం కూడా మన వయసు మీద పడ్డప్పుడు మన పరిస్థితులు కూడా ఎలాగుంటాయో ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకునండి. ఏ పెద్దవాళ్ళైనా సరే ఉంది ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. లేని వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు, తలదాచుకోవటానికి నీడ ఉండదు, పుట్టిల్లు అనటానికి దారి ఉండదండి. ఎంతోమంది లేక ఇబ్బంది పడుతుంటే ఉండి వాళ్ళని అసహించుకుంటా సేదరించుకుంటా పట్టడి మెతుకులు పెట్టి ప్రేమగా వాళ్ళతో మాట్లాడటానికి టైం లేక ఎంతోమంది తల్లిదండ్రులు మీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరచుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకు మీకెంత ప్రేమ అభిమానంతో మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారో మిమ్మల్ని కూడా అలాగే పెంచారు. ఒక్కసారి మీ పిల్లలు మీరు గుర్తు తెచ్చుకోనండి. 10 నెలలు మోసి కన్ని పెంచినప్పుడు మీ పిల్లల్ని మీరు ఎంత అపురూపంగా ఆనందంగా వాళ్ళు ఏడిస్తే తట్టుకోలేక వాళ్ళు బాధపడితే తట్టుకోలేక వాళ్ళు ఎక్కడ ఏడుస్తుంటారో ఎక్కడ ఏది కావాలంటే మనం కొనిపెట్టలేకపోయాము, వాళ్ళకి కావాల్సిన గమ్యానికి మనం చేర్చలేకపోయాము, వాళ్ళు చదివే చదువుల్లో కావచ్చు, అడిగే బట్టలో కావచ్చు, జీవించే జీవితంలో కావచ్చు, అన్నీ కూడా మనం అన్నీ అందించలేకపోయామని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూనే ఉంటారు ఫ్రెండ్స్. ఆ ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా తల్లిదండ్రుల నుంచి తగ్గిపోదు. నలిగిపోయేది కాదు, ఎరిగిపోయేది కాదు. తల్లిదండ్రుల ప్రేమ అంటే వాళ్ళు మరణించేంతవరకు కూడా మనం ప్రేమించే ప్రేమ ఏదైనా ఉంది అంటే అది మన తల్లిదండ్రులని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఫ్రెండ్స్. అలాంటి మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ప్రేమతో అభిమానంతో వాళ్ళతో కూర్చొని మాట్లాడటం కానీ వాళ్ళతో అవకాశం ఉన్న ప్రతిసారి ప్రేమగా పలకరించడానికి కానీ కనీసం రోజులో ఒక 10 నిమిషాలైనా కానీ పలకరించడానికి సమయం గడపడానికి వాళ్ళకంటూ ఒక అవకాశం ఇవ్వండి ఫ్రెండ్స్. ఎంతోమంది తల్లిదండ్రులు లేక వేదంతో అనాథాశ్రయాలలో రోడ్ల మీద దిక్కులేక పుట్టెళ్ళకపోలేక ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు చెప్పుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆపద వచ్చిందంటే ఏమైందయ్యా అని అమ్మ అడుగుతుంటుంది, కష్టం వచ్చిందంటే ఏమైంది కొడతా అని తండ్రి అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు తీర్చలేకపోవచ్చు కానీ నీ బాధను పంచుకోవడానికి నీ కష్టపడ్డ నీ తల్లిదండ్రి ఎప్పుడు కూడా
నీవెన్నంటే ఉంటావు ఫ్రెండ్స్. నువ్వేం తీరుస్తావులే, నువ్వేం ఆరుస్తావు, నీకు అంత అవసరం అని చాలామంది కసిరించుకుంటారు. అర్థం చేసుకోలేక ఫ్రెండ్స్, రేపు మనల్ని కూడా మన పిల్లలు అలాగే కసిరించుకుంటే మన పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకోనండి. తల్లిదండ్రి ఎప్పుడు కూడా ఆ రోజున చెప్తుంటారు చూసారా, 101 దేవుళ్ళకి మొక్కేటప్పుడు వినాయకుడు తన తల్లిదండ్రులకు మొక్కి తన విజయం సాధించినట్టుగా తల్లిదండ్రులు ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్స్ దేవుళ్ళతో సమానమేనండి. ఓకే బై, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.